రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయినప్పటికీ 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. దీని వెనుక ఒక కారణం ఉంది. భారత స్వాతంత్ర డిక్లరేషన్ తయారు చేసి 1929 డిసెంబర్ 31న నెహ్రూ తిరంగా ఎగురవేశారు. 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26ని ఉద్యమకారులు స్వాతంత్ర దినంగా భావిస్తూ వచ్చారు. కానీ మౌంట్ బాటన్ మాత్రం ఆగస్టు 15 వైపు మొగ్గు చూశారు. దీంతో 1930 జనవరి 26 నాటి సంపూర్ణ స్వరాజ్య కాంక్షకు అనుగుణంగా ఆ ఆశయానికి గుర్తుగా అదే తేదీన రాజ్యాంగాన్ని 1950లలో అమలులోకి తీసుకుని వచ్చారు. ఈ కారణం చేతనే 2 నెలలు ఆలస్యంగా మన రాజ్యాంగం అమలులోకి తీసుకురాబడింది. 2015 భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 125వ జయంతిని సందర్భంగా ఆ సంవత్సరం నుంచి మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము.